హ్యాపీ క్రిస్మస్ క్రైస్తవ సోదరులందరికీ కూడా మీ పోలవరం పౌర్ణాయుడు క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను హిందువును, కానీ అప్పుడప్పుడు చర్చిలకు వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాల్లో కూడా పాల్గొని హ్యాపీగా వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తాను. ఎస్, ఎందుకంటే మనది భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం. ఎందుకంటే ఇక్కడ హిందూ, ముస్లిం, క్రీస్తు ఒక అన్నదమ్ముల్లాగా ఉండే ఒక గొప్ప భారతదేశం మనది. సో ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్న క్రైస్తవ సోదరులందరికీ కూడా మనం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ వాళ్ళతో మనం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఈరోజు మా పాప శ్రీనిధి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తూ చాలా వాళ్ళ ఆనందమే కదా మనకు కావాలి. ఇందులో క్రిస్టియన్ సాంగ్స్ ఏంటి అలా అనుకోవడం చాలా రాంగ్. ఎందుకంటే నేను హిందువుని, కానీ చర్చికి వెళ్తాను. అలాగే ప్రతి ముస్లిం కూడా, ముస్లిం సోదరుడు, హిందూ సోదరుడు, క్రైస్తవ సోదరుడు మన భారతదేశం తాలూకా గొప్పతనాన్ని చాటి చెప్పాలి తప్ప మనలో ఎటువంటి కులమత భేదాలు ఉండకూడదు. ఎస్, ఎందుకంటే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన మన భారతదేశం నిజంగా మన భరతమాత తల్లి అందరినీ హక్కును తన కడుపులో పెట్టుకొని పెంచిన గొప్ప తల్లి మన భరతమాత బిడ్డల అంతా. సో సోదరులారా, క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, అలాగే హిందువులకు కానీ మనలో ఎటువంటి భేదాభిప్రాయాలు పెట్టుకోకుండా వాళ్ళ కార్యక్రమాలకు మనం వెళ్ళాలి, మన కార్యక్రమాలకు వాళ్ళు రావాలి. అలా రావడం వల్ల అసలు ఎవరికి వేరే ఒకరికి మన మధ్య మతాలు గొడవలు చిచ్చు పెట్టే అవకాశం ఇవ్వం. సో చూసారా, ఈరోజు పిల్లలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు చూసి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది హిందువుల కార్యక్రమమైనా, భజన కార్యక్రమమైనా, యేసుక్రీస్తు సెలబ్రేషన్స్ అయినా, అలాగే మసీదులో జరిగిన ప్రార్థనలైనా, ఏవైనా మసీదులో జరిగే మంచి కార్యక్రమాలైనా మనం అంతా ఎంజాయ్ చేద్దాం. వీఆర్ ఇండియన్స్, దట్స్ ఆల్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మరొకసారి క్రైస్తవ సోదరులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. మీరెప్పుడు ఇలాగే ప్రతి ఇయర్ మీరు ఎప్పుడు కార్యక్రమం చేసుకున్న ఎంజాయ్ చేస్తూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పోలవరం పౌర్ణాయుడు.